రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజల రాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ భారతదేశంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి కావాలంటే రాబోయే రోజుల్లో దేశానికి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ కావాలి అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, గుండెల శ్రీనివాస్, కొండ రాజిరెడ్డి, పెద్దిగారి శ్రీనివాస్, రాజిరెడ్డి, నరేష్, రమణారెడ్డి, దేవేందర్, పలు గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పట్టిన పీడను వదలడానికి మరి కంకణబద్ధులై కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్రలు చేసి మొన్నటి ఎంపీ ఎలక్షన్లలో నరేంద్ర మోడీ గారికి ముచ్చెమటలు పట్టించే విధంగా మరి అన్ని ఎంపీ సీట్లు సాధించిన వ్యక్తి మన రాహుల్ గాంధీ గారు. మరి ప్రజలు ఏమున్నా దేవుని పేరు చెప్పి ఓట్లు దండుకపోయి ఈ నరేంద్ర మోడీ గారు ఓట్లు దండుకపోయిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఎంతసేపు వాళ్ళు దేశం మరి పరిస్థితులు ఎడిపోతున్నాయి, మరి ప్రజలకు ఏం కావాలనేది మర్చిపోయి ఏం లేదు దేవుని మీద పడ్డారు. ఏమనంటే శ్రీరాముడిని పేరు చెప్తున్నారు అంతే తప్ప మరి దేశ ప్రజలకు ఆర్థికంగా ఎందుకు వెనుకబడుతున్నారు, మన దేశ ప్రజలకు ఏం కావాలి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏంటి అని చెప్పి చూడకుండా మరి ఒంటెందు పోకడతోటి పోతున్న ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని వచ్చే 5 ఏళ్లలో ఖచ్చితంగా మన రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్యలో రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వారు దూరదృష్టి ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఇవాళ రానున్న తరానికి వారు మన దేశానికే ప్రధాని అయ్యే మనసున్నటువంటి వ్యక్తి. వారు దూరదృష్టితోని కూడా దేశము ఏ దిశలో నడవాలనేది ఆయనకు అన్ని ఆలోచనలు ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. వారు ఇప్పుడు కూడా ఎన్ని దేవుళ్ళ పేరు చెప్పుకున్నప్పటికి కూడా వారు ఎదుటి మోడీ గారికి చెమటలు పట్టించినటువంటి రాహుల్ గాంధీ గారు రానున్న తరానికి కూడా అందరూ కూడా దూరదృష్టి పెట్టి వారు ప్రధాని అయ్యే విధంగా చూడాలి. వారు ఇలా ముస్తాబాద్ మండలంలో కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారి జన్మదినోత్సవం జరుపుకోవడం ఇక్కడ మాకు ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే వారు మొన్నటి ఎలక్షన్లో జోడో యాత్ర ద్వారా ప్రజలకు కనువింపు చేసి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క దుష్ట పన్నాగాన్ని బయటపెట్టి ఇవాళ